హలో, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ మనం చూస్తున్నాం. అందులో 2023కు సంబంధించి ఆల్రెడీ 3 పార్ట్స్లో మనం వీడియోస్ చేసాం. ఇది ఫైనల్ పార్ట్. ఇప్పటివరకు 80 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఇంకొన్ని టాపిక్స్ మనం చూద్దాం. దీని తర్వాత 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్, ఎస్ఎన్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధిత నోట్స్ అనేది పీడిఎఫ్ అనేది మన లా ఎక్సలెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అందులోంచి మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ ఇష్యూ న్యూక్లియర్ ఫ్యూజన్. యుఎస్కి సంబంధించిన సైంటిస్ట్ సెకండ్ టైం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్కి సంబంధించి ఒక అచీవ్మెంట్ సాధించారు అని చెప్తున్నారు. ఫస్ట్ అసలు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ అచీవ్మెంట్ ఏంటో చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ మనకి లభించేటటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ. వాటిలో 2 రకాలు. ఒకటి ఫిషన్, విచ్ఛిన్నము. పెద్ద మూలకం, భారీ మూలకం విచ్ఛిన్నం చెందడం ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీనే మనం ఫిషన్ ఎనర్జీ అని పిలుస్తాం. యురేనియం లాంటి మూలకం ప్లూటోనియం ఇలాగ డివైడ్ అయ్యి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం. అదే రెండో రకం ఏంటి? ఫ్యూజన్. మనకి న్యాచురల్గా సన్ ఇలాంటి స్టార్స్ అన్నిట్లోనూ కనిపించేది ఫ్యూజన్ రియాక్షన్. అతి తేలికైన మూలకం ఏది మనకి? హైడ్రోజన్. అవునా? సో 2 హైడ్రోజన్ ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అవ్వడం ద్వారా, ఫ్యూజ్ అవ్వడం ద్వారా హీలియం ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఎనర్జీ కూడా మనకి జనరేట్ అవుతుంది. మనకి ఇప్పుడు ట్రెడిషనల్గా ఉపయోగిస్తున్న న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిషన్ ఎనర్జీ. ఫిషన్ ఎనర్జీ అంటే భారీ మూలకం విచ్ఛిన్నం అవ్వడం ద్వారా. కానీ ఫ్యూజన్ ఎనర్జీ ఏదైతే న్యాచురల్గా మన యొక్క సోలార్ సిస్టమ్ వీటిలో కనిపిస్తుందో దాని ద్వారా కనుక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే ఫిషన్ కంటే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్ ఇవి రేడియో ధార్మికత ఉండదు కదా వీటికి. యురేనియంకి అయితే ఉంటుంది, దీనికి రేడియో ధార్మికత ఉండదు. సో అందువల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా అన్న ఉద్దేశంతో ఫ్యూజన్ ఎనర్జీ వైపు మనం వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఈ 2 చిన్న మూలకాలను కలిపినప్పుడు ఆ కలపడానికి అవసరమయ్యే ఎనర్జీ, ఆ న్యూక్లియర్ రియాక్షన్ మొదలవ్వడానికి అయ్యేటటువంటి ఎనర్జీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎనర్జీ గెయిన్ అనేది ఎంతవరకు ఉంది ఫ్యూజన్ రియాక్షన్లో అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ మన యొక్క అచీవ్మెంట్స్లో. నెట్ ఎనర్జీ గెయిన్ అంటే మనము ఇనీషియల్గా ఎంత ఎనర్జీని న్యూక్లియర్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి కల్పిస్తున్నాము, దాని ద్వారా ఎంత అవుట్పుట్ వచ్చింది అనేది మెజర్ చేస్తాం. ఇది మైనస్ ఇది చేసినప్పుడు మనకి మైనస్లలో రాకూడదు. మనము ఎక్కువ ఖర్చు పెట్టి ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే తక్కువ ఉంటే అసలు ఉపయోగం ఏంటి? అందుకనే అవుట్పుట్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే దాన్ని మనం నెట్ ఎనర్జీ గెయిన్ అని పిలుస్తాము. యుఎస్కి సంబంధించినటువంటి వివిధ రీసెర్చ్ సెంటర్స్లో నెట్ ఎనర్జీ గెయిన్ అనేది వచ్చింది ఈ ఫ్యూజన్ రియాక్షన్లో. ఇది ఒక ఇంపార్టెంట్ దీనిగా చెప్తున్నారు. ఎందుకండి అంత పెద్ద అచీవ్మెంట్ అంటున్నాము అంటే ఫ్యూజన్కి సపరేట్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో పెద్ద మ్యాగ్నెట్స్ను ఉపయోగించి హైడ్రోజన్ మూలకాన్ని హై ఎనర్జీలో ఫ్యూజ్ చేస్తారు. సో దానికంటూ సపరేట్ ప్రాసెస్ ఉంది ట్రెడిషనల్ ప్రాసెస్ కంటే. అందుకే ఇదంతా సిగ్నిఫికెంట్గా మనం చెప్తాం. సరే, ఫ్యూజన్ గురించి ఇంకొన్ని పదాలు చూద్దామా? ఫ్యూజన్ అనేది 2 అటామిక్ న్యూక్లియస్ కంబైన్ అవ్వి ఒక సింగిల్ మూలకంగా ఏర్పడతాయి, హెవియర్ మూలకంగా ఏర్పడతాయి అన్నమాట. జనరల్గా సన్ మన యొక్క స్టార్స్లో ఈ ప్రాసెసే జరుగుతుంది. అన్లిమిటెడ్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. రేడియో యాక్టివ్ వేస్ట్ కానీ ఒకవేళ ఏదైనా అది బ్లాస్ట్ అయితే దాని ద్వారా వచ్చే మెల్ట్ డౌన్ అంటారు బ్లాస్ట్ అవ్వడాన్ని, అది తగ్గుతాయి. కాబట్టి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మనకి చాలా ఉపయోగకరమైన ఉద్దేశంతో వివిధ దేశాలు దీని మీద రీసెర్చ్ చేస్తున్నాయి. ఇండియా కూడా దీనికి సంబంధించి ఐటర్ ఇండియా, మనం ఆల్రెడీ పార్ట్ 3లో దీని గురించి చదువుకున్నాం. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్ అంటారు. సో ఇది వివిధ దేశాల్లో 7 వరకు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా దీన్ని తీసుకొని వస్తున్నాము. అందువల్లనే ఇది న్యూస్లో ఉండింది. ఇది ఇప్పుడు యుఎస్ సైంటిస్ట్ ఒక అచీవ్మెంట్ వల్ల మళ్ళీ న్యూస్లో ఉండింది. అందుకే మనం మళ్ళీ చదువుతున్నాం. నెక్స్ట్ ఇష్యూ న్యూ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా.
మామూలుగా పోర్ట్ అనేది సముద్ర తీరానికి సంబంధించి నౌకలు ఆగి అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగించడం, మళ్ళీ వచ్చినప్పుడు ఒడ్డుకు చేరుకునే ఆ ప్లేస్ని పోర్ట్ అంటాం కదా మామూలుగా. అదే స్పేస్కి సంబంధించి కూడా స్పేస్ పోర్ట్స్ ఉంటాయి. ఏం చేస్తారు అక్కడ? లాంచ్ వెహికల్స్ ఏవైతే స్పేస్లోకి శాటిలైట్స్ని, స్పేస్ క్రాఫ్ట్ని తీసుకెళ్తాయో వాటిని లాంచ్ చేసే ప్రదేశాన్ని స్పేస్ పోర్ట్ అని అంటాం. ప్రస్తుతానికి మనము శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి ఈ లాంచ్ వెహికల్స్ని లాంచ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఇండియా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ గమనించి చూస్తే ఇలా ఉంటే ఇక్కడ ఉంది మనకి. అలా కాకుండా ఇటు సైడ్ సౌత్ సైడ్ ఒక స్పేస్ పోర్ట్ కనుక ఉంటే ఏమవుతుంది? మామూలుగా ఇక్కడ నుంచి మనం లాంచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి శ్రీలంక ఉంది. ఇలా డైరెక్ట్గా సౌత్ పోల్కి పంపించాలంటే దీని యొక్క పాత్ని కొంచెం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా చేసి ఇట్లా సౌత్ పోల్కి పంపిస్తాం. దీన్నే డాగ్ లెగ్ మాన్యువర్ అని పిలుస్తారు. ఇప్పుడు దీనికి కొంతైనా ఫ్యూయల్ ఖర్చు అవుతుంది కదా, ఎందుకు దీని మీదుగా పంపించము? ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ శకలాలు అవన్నీ పడతాయి కాబట్టి, హ్యూమన్స్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం ఇలాగ బెండ్ అయి వెళ్తుంది. అలా కాకుండా తమిళనాడులో కనుక ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా డైరెక్ట్గా పోల్ టు పోలార్ ఆర్బిట్లో పెట్టేటప్పుడు పెట్టచ్చు కదా ఈజీగా. అందుకోసమని ఇండియా అనేది ఒక కొత్త స్పేస్ పోర్ట్ని తమిళనాడులోని కులశేఖరపట్టణం ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అనేది చేస్తుంది. ఇందులో మోస్ట్లీ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఈ స్పేస్ పోర్ట్ నుంచి లాంచ్ చేయబోతున్నాము. ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ వాళ్ళ యొక్క శాటిలైట్స్ని వాటిని లాంచ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మనకి సేఫ్టీ కన్సర్న్స్, టెక్నికల్ మెజర్ ఇవన్నీ కూడా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ప్రకారం తీసుకోబడతాయి. మనకి స్పేస్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని ఎక్కువగా మనం ఎంకరేజ్ చేసేందుకు గాను ఇన్స్పేస్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ సెంటర్ అని. సో అందులో ఈ స్పేస్ యాక్టివిటీస్, ఈ న్యూ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్కి సంబంధించిన స్పేస్ యాక్టివిటీస్ అన్నీ అది మానిటర్ చేస్తుంది. ఈ విధంగా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్తో ఈ న్యూ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియాని ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తూ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని లాంచ్ చేయాలి అని. దాని వెనకాల ఉన్న టెక్నికల్ రీజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పదము డాగ్ లెగ్ మాన్యువర్, దీన్ని అవాయిడ్ చేస్తూ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇది తగ్గించేందుకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి సౌత్ పోల్లో పెట్టేలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, డాగ్ లెగ్ మాన్యువర్ అంటే ఒక షార్ప్ టర్న్ బెండ్ అనేది తీసుకుంటుంది. పాపులేటెడ్ ఏరియాస్లో ఏదైనా డెబ్రీ కానీ అది పడకుండా ఉండేందుకోసం. పోలార్ ఆర్బిట్లో పెట్టాలంటే ప్రతిసారి మనం ఈ విధంగా బెండ్ అనేది వచ్చి ఇలా వెళ్ళే వాళ్ళం, అలా లేకుండా డైరెక్ట్ పాత్ అనేది ఇప్పుడు దీని ద్వారా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ పాల్ రెజిమెన్. మనకి టీబీ, ట్యూబరిక్యులోసిస్ అంటారు. ఇది పేదవాళ్ళు ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధిగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. అందుకే తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీస్లో టీబీ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టీబీ దేని ద్వారా వస్తుంది? ట్యూబరిక్యులోసిస్ అంటాం. టీబీ అనేది బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తించేటటువంటి కంటేజియస్ డిసీజ్. మరి బ్యాక్టీరియాకి సంబంధించి ఈ డిసీజ్ని క్యూర్ చేసేందుకు, నయం చేసేందుకు గాను మనకి వివిధ రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. వాటినే యాంటీబయోటిక్స్ అంటారు. బ్యాక్టీరియల్ కాబట్టి యాంటీబయోటిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఈ మెడిసిన్కి రెసిస్టెన్స్ అనేది కొన్ని రకాలైనటువంటి టీబీ స్ట్రెయిన్ బ్యాక్టీరియాకి వచ్చేసింది. దాన్నే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటారు. ఆ బ్యాక్టీరియా అనేది వచ్చినప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. మరి అలాంటి వాళ్ళలో అడ్వాన్స్డ్ మెడిసిన్ కావాలి. దానికోసమని కొత్తగా 3 డ్రగ్స్ అనేవి వచ్చాయి. బెడాక్వెలిన్, పెరటోమనిడ్ మరియు లెనజోలిడ్, ఈ 3 అన్నమాట. దీన్నే పాల్ రెజిమెన్ అని అందుకే పిలుస్తాము. మామూలుగా ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్లో చాలా ఎక్కువ టైం పడితే ఈ మెడిసిన్ కనుక, ఈ 3 కాంబినేషన్ కనుక తీసుకుంటే 26 వారాల్లోనే నయమైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఎవరైతే డిటెక్ట్ చేస్తారో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ లేదా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు దీన్ని మనం వాడతామన్నమాట. ఇది క్లినికల్ ట్రయల్ ఫేజ్ అనేది క్రాస్ అయ్యి ఈ మెడిసిన్ ఎఫెక్టివ్ యూజ్లోకి రాబోతున్నది. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. మరి టీబీకి వ్యాక్సిన్ ఉందా అండి? నాకు చెప్తారా కమెంట్స్లో?
మెడిసిన్ అయితే ఉందని చదివాం కదా, ఇక్కడ యాంటీబయాటిక్ ఉందని. టీబీకి వ్యాక్సిన్ ఉందా? నెక్స్ట్ ఇష్యూ, వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే ఏంటి? అసలు వెక్టార్స్ అంటే ఏంటి? కొన్ని రకాల ప్యాథోజన్స్ని, అంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వీటిని ఒక హ్యూమన్ నుంచి ఒక హ్యూమన్కి, లేదా హ్యూమన్ నుంచి యానిమల్కి, హ్యూమన్ నుంచి యానిమల్కి, లేదా యానిమల్ నుంచి హ్యూమన్కి, వీటిని ఏ డిసీజెస్ అంటాం? జూనోటిక్ అంటాం. గుర్తుందా? సరే, ఇలాగా హ్యూమన్ టు హ్యూమన్ లేదా యానిమల్ టు హ్యూమన్ ఇలాగా ట్రాన్స్మిట్ చేసేటటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెక్టార్స్ అని పిలుస్తాం. ఆ విధమైన జబ్బుల్ని వెక్టార్ బార్న్ డిసీజెస్ అని అంటాము. ఏముంటాయి ఎగ్జాంపుల్స్? మస్కిటోస్ కావచ్చు, పేలు కావచ్చు, ఈగలు కావచ్చు, ఇలాంటివన్నీ వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? అది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా వైరస్ డిసీజ్, లైమ్ డిసీజ్, వెస్ట్ నైల్ డిసీజ్, రాకీ మౌంటైన్ ఫీవర్, ఇలా వివిధ రకాలైనటువంటివి వెక్టార్ బార్న్ డిసీజెస్గా మనం చెప్తాము. వాటిలో ఎస్పెషలీ మస్కిటోస్ అనేవి ట్రాపికల్ కంట్రీస్, మనలాంటి దేశాల్లో మస్కిటో బైట్ ద్వారా వ్యాప్తించే డిసీజెస్ చాలా ఉన్నాయి. దానికోసం ఇండియన్ గవర్నమెంట్ అనేది నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది 2003లో. దేనికోసం? 6 మేజర్ వెక్టార్ బార్న్ డిసీజెస్ని ప్రివెంట్ చేసి లేదా వాటిని కంట్రోల్ చేయడం కోసం. ఏంటి 6? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, కాలా అజార్, లింఫైటిక్ ఫైలేరియాసిస్, ఇలాంటి 6 డిసీజెస్ని కంట్రోల్ చేసి ప్రివెంట్ చేయడం కోసం నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. మరి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా వెక్టార్ బార్న్ డిసీజెస్కి? ఇక్కడ చూడండి, మస్కిటోస్లో వివిధ రకాలు ఉన్నాయి. ఏడిస్ మస్కిటో, ఎనఫిలస్ మస్కిటో, క్యూలెక్స్ మస్కిటో, ఇలాగా. సో ఇవన్నీ కూడా చికెన్ గున్యా, డెంగ్యూ, ఇవన్నీ కూడా ఏడిస్ మస్కిటో. ఎక్కువగా ఏడిస్ మస్కిటో ద్వారా వచ్చేవి ప్రాణాంతకంగా ఉంటాయి వ్యాధులు. ఇక్కడ చూడండి, వైరల్ డిసీజెస్ కావచ్చు, పారాసైట్స్ కావచ్చు, వీటన్నిటిని క్యారీ చేస్తాయి. అదేవిధంగా నత్తలు, బ్లాక్ ఫ్లైస్, చిన్న నల్లటి పురుగులు, ఫ్లీస్, ఇవన్నీ కూడా దోమలు, ఇలాంటివి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కూడా వెక్టార్స్. ఇవి వాటి ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు. ఇండియాలో మేజర్గా 6 డిసీజెస్ అనేవి ప్రివలెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ 6 డిసీజెస్నే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వెక్టార్ బార్న్ డిసీజెస్ కింద కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, అటోసెకండ్స్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది? 2023లో నోబెల్ ఫిజిక్స్ అనేది యాక్టోసెకండ్ పల్సెస్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి వాళ్ళకి రావడం జరిగింది. అసలు యాక్టోసెకండ్ అంటే ఏంటి? ఒక సెకండ్లో 10⁻⁻18th సెకండ్ని, 10⁻⁻18th సెకండ్ని యాక్టోసెకండ్ అంటాం. నానో సెకండ్ అంటే ఏంటి? 10⁻⁻9th, దీన్ని నానో సెకండ్ అంటాం. ఒక నానో సెకండ్కి నానో సెకండ్ యాక్టోసెకండ్. అయితే ఏంటి దీనివల్ల ఉపయోగము? ఇది అల్ట్రా ఫాస్ట్ స్పీడ్తో ఈ యాక్టోసెకండ్ పల్సెస్ని జనరేట్ చేస్తే దాని ద్వారా వివిధ రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్ని ట్రాక్ చేయడము, కెమికల్ రియాక్షన్ని కంట్రోల్ చేయడము, అల్ట్రా ఫాస్ట్ ప్రాసెసెస్ని అబ్జర్వ్ చేయడము, మెటీరియల్స్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రానిక్స్ని డెవలప్ చేయడము, డ్రగ్ డిస్కవరీ. ఎందుకంటే కెమికల్ రియాక్షన్స్ని ఈజీగా క్యాప్చర్ చేయగలం. అంత ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ ఏవైతే మూవ్ అవుతూ ఉంటాయి వాటన్నిటిని క్యాప్చర్ చేయగలిగే లాంటి సెకండ్ పల్సెస్ని డెవలప్ చేయడం జరిగింది. యాక్టోసెకండ్స్ అని పిలుస్తాం వాటిని. నెక్స్ట్, క్వాంటమ్ డాట్స్. యాక్టోసెకండ్స్, క్వాంటమ్ డాట్స్ రెండు ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే 2023లో వచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్ వల్ల. ఇది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది దీనికి సంబంధించి రావడం జరిగింది. అందువల్ల ఈ క్వాంటమ్ డాట్స్ న్యూస్లో ఉంది. క్వాంటమ్ డాట్స్ అనేవి నానో మెటీరియల్స్. వాటి యొక్క సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నానో మెటీరియల్స్ యొక్క పరిమాణాన్ని బట్టి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది, కలర్ అనేది డిఫరెంట్ అవుతుంది. సో క్యాడ్మియం సెలెనైడ్ అనే సబ్స్టాన్సెస్ వాటి ద్వారా క్వాంటమ్ డాట్స్ని తయారు చేస్తారు. ఈ క్వాంటమ్ డాట్స్ అనేవి
వాటి గుండా లైట్ అనేది ప్రసరించినప్పుడు వాటి యొక్క సైజ్ని బట్టి డిఫరెంట్ కలర్స్ని అది ఎమిట్ చేస్తుంది. సో అందుకనే వీటిని డిస్ప్లేస్లో వాడతారు. టీవీ డిస్ప్లేస్ కానీ ల్యాప్టాప్స్ వీటన్నిటిలో. మెడికల్ ఇమేజింగ్కి వాడచ్చు, సోలార్ సెల్స్గా వీటిని వాడతారు, ఎల్ఈడి లైటింగ్ వీటన్నిటిలోనూ క్వాంటమ్ డాట్స్ని వాడతాము. అయితే ఈ క్యాడ్మియంతో తయారు చేసేవి కాబట్టి టాక్సిసిటీ ఉంటుంది. దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, హెల్త్ రిస్క్స్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. అవి కన్సర్న్స్. బట్ అదర్వైజ్ ఇదొక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏరియాగా చెప్పచ్చు. మెడిసిన్లో 2023 నోబెల్ ప్రైజ్ గురించి ఆల్రెడీ చదివాం మనం. mRNA వ్యాక్సిన్స్, వాటి యొక్క డెవలప్మెంట్ గుర్తుంది కదా. రైట్, ఇవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫిజియాలజీ లేదా మెడిసిన్లో mRNA వ్యాక్సిన్స్కి సంబంధించి, ఫిజిక్స్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్ దీనికి సంబంధించి ఇప్పుడే యాక్టోసెకండ్స్ అని చదివాం. ఎస్, యాక్టోసెకండ్స్ అని. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి క్వాంటమ్ డాట్స్కి సంబంధించిన డిస్కవరీ మరియు సింథసిస్. నెక్స్ట్ ఇష్యూ ఎక్స్పోసాట్. 2023లో ఇది న్యూస్లో ఉంది. 2024లో లాంచ్ చేశారు కాబట్టి అప్పుడు కూడా అది న్యూస్లో ఉంది. రైట్, ఎక్స్పోసాట్ అనేది ఇండియా యొక్క మొట్టమొదటి పొలరామెట్రీ మిషన్. దేనికోసం? ఎక్స్రే సోర్సెస్ని, ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్, ఎక్స్రే సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని గమనించేందుకోసం మనం లాంచ్ చేస్తున్నటువంటి శాటిలైట్ ఎక్స్పోసాట్. ఇందులో 2 మేజర్ పేలోడ్స్ ఉన్నాయి. పోలిక్స్, పోలరీమీటర్, ఎక్స్పెక్ట్, స్పెక్ట్రోగ్రఫీ అండ్ టైమింగ్ అని అంటారు. దీన్ని పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ మనం 2023 ఇష్యూ చదవబోతున్నాం కాబట్టి చేయబోతున్నాం అని రాసాము. 24లో చదివినప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. దేనికోసం అంటే ఆస్ట్రోనామికల్ సోర్సెస్, దూరంగా ఉన్నటువంటి ఆస్ట్రోనామికల్ సోర్సెస్ని అబ్జర్వ్ చేసేందుకోసం. ఎక్స్రే పల్సార్స్, బ్లాక్ హోల్ బైనరీస్ ఉంటే వాటిని, లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ న్యూట్రాన్ స్టార్స్ని, వీటన్నిటిని అబ్జర్వ్ చేయడం కోసం ఎక్స్పోసాట్ని మనం లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇష్యూ నిసార్ మిషన్. నిసార్ అని అంటే నాసా, ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్. దీన్ని నిసార్ అని పిలుస్తాం. ఇది ఒక శాటిలైట్. ఇండియా మరియు యుఎస్ఏ కంబైన్డ్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దేనికోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది? భూమి పైన ఉన్నటువంటి ల్యాండ్ మరియు ఐస్ యొక్క సర్ఫేసెస్, వాటి క్యారెక్టరిస్టిక్స్ని స్టడీ చేయడం కోసం, వాటిలో మార్పులని స్టడీ చేయడం కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో ఎల్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పేలోడ్స్ అనేవి ఉంటాయి. నాసా ఏమో ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్, ఇంజనీరింగ్ పేలోడ్స్ వివిధ వాటిని ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్వి ఇండియాలోని ఇస్రో ద్వారా మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇండియా నుంచే మనం లాంచ్ చేయబోతున్నాం. మేజర్గా దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనకి రాబోయేటటువంటి క్వశ్చన్. జియో సైన్సెస్, అసలు ఏ విధంగా జియోలాజికల్ ఫినామినా మారుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎర్త్ యొక్క చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, కోస్టల్ ఏరియాలో వేరియేషన్స్ ఎలాగా, సీ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, ఐస్ మెల్టింగ్ స్టేటస్ ఎలా ఉంది, వీటన్నిటినీ స్టడీ చేయడం కోసం నిసార్ మిషన్ని మనం లాంచ్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇష్యూ ఫంక్షనల్ ఫుడ్స్. ఫంక్షనల్ ఫుడ్స్ అంటే ఏంటి? మామూలుగా తీసుకునే ఫుడ్లో బేసిక్ న్యూట్రిషన్తో పాటు హెల్త్ కన్సర్న్స్, ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ కోసం మనం ఉన్నటువంటి ఫుడ్ని ఎన్రిచ్ చేసి వాడితే వాటినే ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. కన్వెన్షనల్ ఫుడ్స్ని కూడా హెల్త్ బెనిఫిట్స్ కోసం స్పెసిఫిక్గా బ్యాలెన్స్డ్ డైట్లో పార్ట్గా కన్జ్యూమ్ చేస్తే ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. ఇక్కడ ఫంక్షనల్ ఫుడ్స్ అని, ఫోర్టిఫైడ్ ఫుడ్ అని, న్యూట్రీస్యూటికల్స్ అని 3 టర్మ్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఫంక్షనల్ ఫుడ్స్ అంటే వాటిని కనుక రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేస్తే న్యూట్రిషనల్ బెనిఫిట్స్తో పాటు ఫిజియోలాజికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడము, యాంటీ బ్యాక్టీరియల్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేసేలాగా ఉంటాయి. అలా కాకుండా ఫోర్టిఫైడ్ ఫుడ్ అనేది ఎస్పెషల్గా న్యూట్రియంట్ కంటెంట్ పెంచడం కోసమే తీసుకొని వస్తాం. ఏదైతే మన డైట్లో డెఫిషియన్సీ ఉంటుందో దాన్ని పెంచడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, రైస్లో విటమిన్ ఏ యాడ్ చేయడం లేదా సాల్ట్లో అయోడిన్ యాడ్ చేయడము, అటువంటి ఫుడ్స్ని ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటారు.
ఇవి రెండు కూడా కన్వెన్షనల్గా నార్మల్ ఫుడ్ లాగే కన్జ్యూమ్ చేస్తాం. అలా కాకుండా న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటి, న్యూట్రిషన్ని ఫార్మాస్యూటికల్ అంటే న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాస్యూటికల్స్ కంబైన్ చేస్తే వచ్చిన టర్మ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, మెడికల్ లేదా హెల్త్ బెనిఫిట్స్ కోసమే తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి బయోఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఇలాంటి వాటిని న్యూట్రిషన్ని మెడిసిన్ రూపంలో తీసుకోవడం, దాన్ని న్యూట్రాస్యూటికల్స్ అని పిలుస్తాము. అయితే కొంతమందికి ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఫంక్షనల్ ఫుడ్స్ అవుతాయి. ఈ రెండు కూడా జనరల్గా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటాము. మన నెక్స్ట్ కరెంట్ ఇష్యూ వెక్టార్ బార్న్ డిసీజెస్. ఇందాకే అనుకున్నాం కదా, ఆ వెక్టార్ బార్న్ డిసీజెస్ని కంట్రోల్ చేయడంలో వివిధ స్ట్రాటజీస్లో ఓల్బాచియా బ్యాక్టీరియా ఇలాంటి వాటిని యూజ్ చేయడం కూడా ఒకటి. అసలు ఏంటిది, మామూలుగా వెక్టార్ బార్న్ డిసీజెస్లో మస్కిటో అని తీసుకుందాం. వెక్టార్, ఆ మస్కిటోలోకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా మస్కిటోని ఫస్ట్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ మస్కిటో మనుషుల్ని కుట్టినప్పుడు మనుషులకి ఆ జబ్బు వ్యాప్తిస్తుంది. అసలు ఈ మస్కిటోలోనే ఆ పర్టికులర్ వైరస్ అనేది రాకపోతే అప్పుడు మనకి ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవ్వవు కదా. ఆ స్ట్రాటజీతో ఏం చేశారంటే, ఎస్పెషలీ డెంగ్యూ ఇలాంటి వాటికి కారణమయ్యేటటువంటి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఓల్బాచియా అనేటటువంటి ఈ బ్యాక్టీరియాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి, అటువంటి మస్కిటోస్లో వైరసెస్ రెప్లికేట్ అవ్వకుండా, వైరసెస్ పెరగకుండా చేయగలుగుతుంది. ఎస్పెషల్లీ ఏడిస్ యాజిప్టీ మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆస్ట్రేలియాలో. దాని తర్వాత డెంగ్యూ అవుట్బ్రేక్ అనేది తగ్గడం జరిగింది. సో ఎందుకు, ఇందాక అన్నట్టు ఈ బ్యాక్టీరియా అనేది వైరస్తో కంపీట్ అవుతుంది ఈ మస్కిటోస్లో. దాని ద్వారా వైరస్ రిప్రొడక్షన్ తగ్గి ఆ వైరస్ దీనికి ఇన్ఫెక్ట్ అవ్వదు కాబట్టి అది ఆ దోమ మనుషుల్ని కుట్టినా సరే మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఆ విధమైనటువంటి స్ట్రాటజీ. నెక్స్ట్ ఇష్యూ డీప్ ఓషన్ మిషన్. సముద్ర గర్భంలో ఉండే వివిధ రిసోర్సెస్ని స్టడీ చేయడం కోసం, ఆ రిసోర్సెస్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద తీసుకొని రాబడ్డ మిషనే డీప్ ఓషన్ మిషన్ అని పిలుస్తాము. సైంటిఫిక్ మరియు ఎకనామిక్ గెయిన్స్ కోసం దీన్ని మనం లాంచ్ చేశాము. ఇందులో భాగంగా సముద్రయాన్ అంటే సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతులో, ఎస్పెషలీ సెంట్రల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మనం ఈ స్టడీ చేపట్టబోతున్నాం. దీనికోసం మత్స్య 600 అనేటటువంటి సబ్మర్సిబుల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. ఒకసారి ఈ కంటెక్స్లో టైటాన్ సబ్మర్సిబుల్ని గుర్తు తెచ్చుకోండి. టైటానిక్ షిప్ ఎక్కడైతే మునిగిపోయిందో దాని విజిట్కి వెళ్తూ ప్రమాదవశాత్తు అది యాక్సిడెంట్కి గురివ్వడం జరిగింది. సబ్మర్సిబుల్ అంటాము అన్నమాట. సో 6000 బార్ ప్రెషర్ వరకు ఇది విత్స్టాండ్ అవ్వగలదు. అదేవిధంగా వరాహ, ఇది డీప్ ఓషన్ మైనింగ్ సిస్టమ్. అంటే ఈ మనం సెంట్రల్ ఇండియన్ ఓషన్ అనుకున్నామా, ఇక్కడ పాలీమెటాలిక్ నాడ్యూల్స్, మల్టిపుల్ మెటల్ టైప్స్ అనేవి ఉంటాయి, కంకర్ లాంటివి. వాటిని మైనింగ్ చేయడం కోసం వరాహ సిస్టమ్ని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ యుఎన్ అనేది డెకేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ అని ఈ ప్రస్తుత డికేడ్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మిషన్ని మనం లాంచ్ చేశాము. ఇక్కడ సముద్రయాన్, మత్స్య 600, పాలీమెటాలిక్ నాడ్యూల్స్, వరాహ, ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. మరి ఏవి పాలీమెటాలిక్ నాడ్యూల్స్, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తారా, నాకు కామెంట్స్లో చెప్తారా? నెక్స్ట్ ఇష్యూ ఏఐ సేఫ్టీ సమ్మిట్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సేఫ్టీ సమ్మిట్ని లండన్లో 2023లో కండక్ట్ చేయడం జరిగింది. 27 దేశాలు ఇండియాతో సహా పార్టిసిపేట్ చేశాయి. మరి ఈ సమ్మిట్లో భాగంగా బ్లెచ్లీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ కంట్రీస్ అన్నీ కూడా సైన్ చేయడం జరిగింది. ఏం చెప్తుంది అసలు అందులో,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అన్ని రంగాల్లోనూ దీని యొక్క ప్రభావం ఉంది. అందుకోసం దాని యొక్క రిస్క్స్ని మరియు ఆపర్చునిటీస్ని రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉండాలి, ఎస్పెషలీ సేఫ్టీ అండ్ రీసెర్చ్ పైన అన్నట్టుగా. సో మనకి ప్రిలిమ్స్లో కానీ ఇలా క్వశ్చన్స్లో బ్లెచ్లీ డిక్లరేషన్ అని అడగచ్చు, ఇందులో ఇండియా పార్ట్గా ఉందా లేదా అని అడగచ్చు, ఏ సేఫ్టీ సమ్మిట్ గురించి అడగచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించిన అడ్వాన్స్మెంట్స్, దాని రిలేటెడ్ రెగ్యులేషన్స్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ మల్టీ మోడల్ ఏఐ. ఇందాక ఏదైతే ఏఐ సేఫ్టీ సమ్మిట్ అనుకున్నామో ఆ కంటెక్స్ట్లోనే ఈ టర్మ్ అనేది బాగా న్యూస్లో ఉంది. మనకి వివిధ రకాలైనటువంటి అంటే టెక్స్చువల్ డేటా, ఇమేజ్ రిలేటెడ్ డేటా, వీడియో, వీటన్నిటినీ కాంప్రిహెన్సివ్గా అండర్స్టాండ్ చేసుకుని, ఇవన్నీ ఏంటి మల్టిపుల్ డేటా టైప్స్ కదా. సో మల్టిపుల్ డేటా టైప్స్ని సైమల్టేనియస్గా అర్థం చేసుకుని వాటి నుంచి సజెషన్స్ ఇచ్చేటటువంటి ఏఐని మల్టీ మోడల్ ఏఐ అని పిలుస్తాము. సో ఇమేజ్ క్యాప్షన్ చేయాలన్నా వర్చువల్ అసిస్టెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తే మనకి అక్కడ క్వరీ అడిగి ఆన్సర్ చెప్పేటటువంటిది. ఈ విధంగా మల్టిపుల్ డేటా టైప్స్ని ప్రాసెస్ చేయడం కోసం ఇది డీప్ లెర్నింగ్ అనే దాని మీద ఆధారపడుతుంది. కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నిషన్ ఇలాంటి వాటన్నిటిని వాడుతుంది. ఇది మోర్ న్యాచురల్ కమ్యూనికేషన్, అంటే మనం మొత్తాన్ని టైప్ చేయలేకపోవచ్చు మనం అడగాలనుకున్న క్వరీని. కొంత ఇమేజ్, కొంత వాయిస్ సెర్చ్, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్తో మల్టిపుల్ డేటా టైప్స్ని అర్థం చేసుకోగలదు. కాకపోతే డేటా హెటెరోజెనిటీ, ఎంతవరకు దీన్ని ఎన్ని అప్లికేషన్స్లో వాడచ్చు, స్కేలబిలిటీ అంటాం. సో ఇవి దీనికి ఛాలెంజెస్గా చెప్పచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో మల్టీ మోడల్ ఏఐ అనే దానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తూ ఉంది వివిధ రంగాల్లో. నెక్స్ట్ ఇష్యూ వైఫై 7 టెక్నాలజీ. వైఫై అంటే తెలుసు, వైర్లెస్ ఫిడిలిటీ. మనం ఇంటర్నెట్ కోసం దీన్ని వాడుతూ ఉన్నాం. ఇందులో వైఫై 7 అనేది నెక్స్ట్ జనరేషన్ స్టాండర్డ్. ఇది ఒక స్టాండర్డ్, నెక్స్ట్ జనరేషన్ స్టాండర్డ్. IEEE వాళ్ళ IEEE 802.11be. సో దీని యొక్క స్టాండర్డ్. దీంట్లో ఎక్స్ట్రీమ్లీ హై త్రూపుట్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ వైఫై 7 టెక్నాలజీలో డేటా స్పీడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. 6 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో అది వర్క్ అవుతుంది. మల్టిపుల్ యూజర్స్, మామూలుగా ఒక వైఫై డివైస్కి ఎక్కువ యూజర్స్ కనెక్ట్ అవుతే ఏమవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది కదా. కానీ ఇక్కడ అలా కాకుండా మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్ టెక్నాలజీని వాడతాము. క్రౌడెడ్ ఎన్విరాన్మెంట్స్, ఎస్పెషల్గా పబ్లిక్ వైఫై అని వినుంటామా, పబ్లిక్ వైఫై అలాంటి చోట్ల ఇది బాగా యూజ్ అవుతుంది. లేటెన్సీ అంటే మనం సెర్చ్ చేయగానే ఎంత స్పీడ్గా మనకి రిప్లై వస్తుందని. సో లేటెన్సీ అంటే ఆ డిలే తక్కువగా ఉంటుంది. హై బ్యాండ్విడ్త్ అప్లికేషన్స్ దీంట్లో వాడచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, వివిధ రకాల స్ట్రీమింగ్, వీటన్నిటిలోకి ఇది మంచిగా ఈ అప్లికేషన్స్ అన్నిటి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్కి 5G టెక్నాలజీ ఏ విధంగా అయితే 5G కనెక్టివిటీ వైర్లెస్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందో, అలాగే ఇంటర్నెట్కి కూడా వైఫై 7 టెక్నాలజీ అనేది ఆ సీమ్లెస్నెస్ని, ఆ ఫాస్టర్ డేటా స్పీడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఎపిజెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి? మామూలుగా మన బాడీలో, మన సెల్స్లో, కణాలలో జీన్ అనేది ఉంటుంది, DNA అని ఉంటుంది. ఆ DNAలో ఫంక్షనల్ పార్ట్ని జీన్ అని అంటాము. మన బాడీలో ఏ ఫంక్షన్ జరగాలన్నా ఈ జీన్ అనేది ఇది అనుకోండి. లెట్స్ ఇదంతా DNA సీక్వెన్స్, ఇందులో ఇది DNA ఒక జీన్. సో ఈ జీన్ ఎక్స్ప్రెషన్ వల్ల మన బాడీలో ఫంక్షనింగ్ మారుతూ ఉంటుంది. అయితే ఈ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్, మన యొక్క బిహేవియర్ వల్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, ఈ జీన్ ఎక్స్ప్రెషన్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనే దాన్ని స్టడీ చేసే ఫీల్డ్ని ఎపిజెనెటిక్స్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, DNA సీక్వెన్స్కి ఏమీ ఆల్టరేషన్ ఉండదు, కానీ జీన్ ఎక్స్ప్రెషన్లో చేంజెస్ వస్తాయి. దేనివల్ల? మన ఎన్విరాన్మెంట్ వల్ల, లెట్సే పొల్యూషన్ ఇలాంటి వాటి వల్ల, లేదా మన లైఫ్ స్టైల్ సెడెంటరీ, ఒకే చోట ఎక్కువ కూర్చోండడం, లేదా అదర్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఇందులో DNA మిథైలేషన్,
మరియు హిస్టోన్ మోడిఫికేషన్ అనేది జరగచ్చు. వివిధ రకాలైనటువంటి మన ఫిజికల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, లేదా డిసీజెస్కి మనం ఎంతవరకు ప్రోన్ అవుతాము, లేదా ఎంత త్వరగా ఏజింగ్ అవుతాము, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ మీద ఉంటాయి. మరేంటి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం న్యూట్రిషన్ లెవెల్ కావచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, కెమికల్ ఎక్స్పోజర్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో మరి ఎపిజెనెటిక్స్ వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్? ఓవరాల్గా మన డిఎన్ఏ స్ట్రక్చర్ ఏమో చేంజ్ అవ్వట్లేదు, కానీ అందులో ఉన్న ఒక పార్ట్ అంటే జీన్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది మన చుట్టూ ఉన్న పరిసరాల వల్ల. దాన్ని స్టడీ చేయడం వల్ల ఏదైనా మనకి జబ్బు ఇలాంటి కండిషన్లో ఆ జీన్ రెగ్యులేషన్ ఎలా చేయాలి, లేదా ఆ వ్యక్తికి సూటబుల్ అయ్యేలాంటి మెడిసిన్ ఎలా తయారు చేయాలి, ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. అందుకే ఎపిజెనెటిక్స్ అనేది ఒక ఎవాల్వింగ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ ఇష్యూ కార్ టీ సెల్ థెరపీ అంటాం. సో రీసెంట్గా NexCAR19 అనే దాన్ని ప్రొసీజర్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? ఈ రెండు సంస్థలు ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్, ఈ రెండిటి యొక్క కొలాబరేషన్తో దీన్ని తయారు చేశారు. దీనికి CDSO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది అప్రూవల్ ఇచ్చింది. అసలేంటి కార్ టీ సెల్ థెరపీ అంటే? మనకి ఈ 2023 కరెంట్ ఇష్యూస్ నేర్చుకుంటున్న ప్రాసెస్లో మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్లో లింఫోసైట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ సెల్ అని చదువుకున్నాము. ఆ లింఫోసైట్స్లో టీ సెల్స్, బి సెల్స్ రెండు ఉంటాయని ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ చదువుకున్నాము. నా కథ గుర్తు తెచ్చుకోండి. మరి ఈ టీ సెల్కి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఎందుకు కావాల్సి వచ్చిందో చూద్దాం. ఈ CAR టీ సెల్ థెరపీ అనేది ఒక పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి గాను ఒక్కొక్క వ్యక్తి యొక్క జీన్స్ని వీటిని బట్టి పర్సనలైజ్డ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో ఏం చేస్తారు, ఒక పేషెంట్ యొక్క టీ సెల్స్ని ట్యూమర్ అంటే ఏంటి, క్యాన్సర్లో కణతలు అంటారు, ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాటిలో ఒక పేషెంట్ యొక్క టీ సెల్స్ని మాడిఫై చేయడం ద్వారా ఆ ట్యూమర్స్ని అటాక్ చేస్తాయి. ఈ టీ సెల్స్ని ఎక్కడి నుంచి మరి తీసుకుంటారు? పేషెంట్ యొక్క బ్లడ్ నుంచి తీసుకొని అందులో యాంటీజెనిక్ రిసెప్టార్స్ని, అంటే ఎప్పుడైనా ఒక సెల్ అది అది వేరే చోటు నుంచి వచ్చింది, నా బాడీకి సంబంధించింది కాదు అంటేనే దాని మీద అటాక్ చేస్తుంది. సో ఆ విధంగా చేయడం కోసం ఆ టీ సెల్స్లో యాంటీజెన్ రిసెప్టార్స్ని కొన్ని పెడతారు. ఈ ఇంతకీ CAR ఫుల్ ఫామ్ ఏంటి చూడండి, చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్. ఈ CAR టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ పేషెంట్ యొక్క బ్లడ్లోకి కలిపేస్తారు. అప్పుడు ఏం చేస్తాయి, ఈ CAR టీ సెల్స్లో ఉన్న ఒక రిసెప్టార్, మన మామూలు భాషలో ఒక సెన్సార్ లాంటిది అనుకోండి, అదేం చేస్తుంది, ట్యూమర్ పైన ఉండేటటువంటి ప్రోటీన్స్ని గుర్తిస్తుంది. ఎందుకు, మనం ఆర్టిఫిషియల్గా ఆ రిసెప్టార్స్ని పెట్టాం. సో ఇది మన బాడీకి సంబంధించింది కాదని చెప్పి ఆ ట్యూమర్ సెల్స్ని వెళ్ళి డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఆ విధమైనటువంటి ప్రొసీజర్ని తయారు చేసుకున్నాము. దీనికే పేరు NexCAR19 అని పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఇది ఇండిజినస్గా మనం తయారు చేసుకున్నటువంటి మెథడ్. CD19 అనేది ఏంటి అంటే ఒక బయోమార్కర్. బి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బయోమార్కర్. లుకేమియా అనేది బ్లడ్ క్యాన్సర్, దానికి సంబంధించిన బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆ థెరపీకి వాడే ఒక బయోమార్కర్గా చెప్పచ్చు. సింపుల్గా అండి, CAR అంటే చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్. వీటిని టీ సెల్స్లో పెడతారు. ఆ టీ సెల్స్ ఏమవుతాయి, వెళ్ళి ఆ ట్యూమర్స్ని గుర్తించి వాటిని చంపేస్తాయి. ఆ విధంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనమాట. ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ కొలాబరేషన్తో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఆల్రెడీ క్యాన్సర్కి వివిధ రకాల ట్రీట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నప్పుడు ఇది ఎందుకు? క్యాన్సర్కి మనం జనరల్గా వినేది కీమోథెరపీ అని వినే ఉంటాం. సో కీమో అంటే డ్రగ్స్. ఇవేం చేస్తాయి, మనకి క్యాన్సర్ అంటే ఏంటి, మామూలుగా ఒక సెల్ 2 సెల్స్గా డివైడ్ అవ్వాలి. ఇలా లిమిట్ లేకుండా డివైడ్ అయిపోతూ వస్తాయి, అప్పుడే ఇలా గడ్డలాగా వస్తుందన్నమాట. సో ఎక్కడైతే క్యాన్సర్ ఎఫెక్ట్ చేసిన సెల్స్ ఉన్నాయో వాటిని ఆ పర్టికులర్ ఏరియాలో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ దాని చుట్టూ ఉండే హెల్దీ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే హెయిర్ లాస్ అవ్వడము,
వీక్ అయిపోవడము, సన్నబడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కీమోథెరపీలో ఉన్న వాళ్ళు. అయితే ఈ సిఏఆర్టీ ఏం చేస్తుంది, దీనికి తక్కువ ట్రీట్మెంట్స్ కావాలి, పర్సనలైజ్డ్ అప్రోచ్ అవసరమవుతుంది. దీంట్లో వివిధ రకాలుగా అడ్వాంటేజెస్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ. కానీ కీమోథెరపీకి అయితే ఇది ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మల్టిపుల్ సైకిల్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ చాలా లాంగ్ పీరియడ్ వరకు దానికి వెళ్ళాల్సి ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా. నెక్స్ట్ ఇష్యూ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023. ఇండియా అనేది 40వ ర్యాంక్ని సాధించడం జరిగింది. 2015లో 81వ స్పాట్లో ఉండింది. 2023కి వచ్చేటప్పటికి 40వ ర్యాంక్లో ఉంది. ఎవరు మరి దీని ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఇదొక గ్లోబల్ ఫోరం, దేనికి సంబంధించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి. మరి ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంక్ ఇస్తుంది? ఈ ఇన్నోవేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, హ్యూమన్ క్యాపిటల్ మరియు రీసెర్చ్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, క్రియేటివ్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుంటుందన్నమాట. మరి ఈ ఇండెక్స్లో 2023లో టాప్లో ఉన్నది స్విట్జర్లాండ్. ఇండియా అనేది లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో టాప్లో ఉంది. 4 S&T క్లస్టర్స్ అనేవి ఇండియాలో టాప్ 100 ఓవరాల్గా గ్లోబల్లో టాప్ క్లస్టర్స్లో 4 ఇండియాలో ఉన్నాయి. మరి ఏ ఇనిషియేటివ్స్ని తీసుకొని రావడం ద్వారా మనం ఈ ఇండెక్స్లో బెటర్గా ఉన్నాము? డిజిటల్ ఇండియా కావచ్చు, UPI, ఎడ్యుకేషనల్ పాలసీస్, వివిధ ఇన్స్టిట్యూషన్స్, స్కీమ్స్, ఇవన్నీ కూడా దీనికి కారణంగా మనం చెప్పచ్చు. మనం దీనికి అడిషనల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. నీతి ఆయోగ్ అనేది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది వివిధ దేశాలని కంపేర్ చేస్తూ ఇచ్చినటువంటి ఇండెక్స్. ఇక్కడ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే నీతి ఆయోగ్. ఇది వివిధ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఎలా పనిచేస్తున్న ఇన్నోవేషన్లో అనేది ఇది మెజర్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ నాసాస్ ఇన్ఫ్యూజ్ మిషన్. ఇన్ఫ్యూజ్ అంటే ఫుల్ ఫాము ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. దీన్ని నాసా లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం? సైగ్నస్ లూప్ సూపర్నోవా. సైగ్నస్ అనే సూపర్నోవా యొక్క రెమనెంట్స్ దాన్ని స్టడీ చేయడం. అసలు సైగ్నస్ లూప్ అంటే ఏంటి? 20,000 సంవత్సరాల లైట్ అనేది మనం అక్కడి నుంచి రిసీవ్ చేసుకున్నాం. 2,600 లైట్ ఇయర్స్ దూరం ఉంది. సో అసలు న్యూ స్టార్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి దాన్ని స్టడీ చేయడం కోసం. ఇంతకీ అసలు ఈ సూపర్నోవా అంటే ఏంటి? స్టార్ ఎక్స్ప్లోజన్ అయినప్పుడు మనకు వచ్చేటటువంటి స్టార్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఉండే ఆఫ్టర్ గ్లో, ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సూపర్నోవాగా పిలుస్తాము. సరే, మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇంతకీ హెవీ ఎలిమెంట్స్ ఇంటర్స్టెల్లార్, ఒక స్టార్ ఇంకొక స్టార్ మధ్య ఉండే మీడియంని ఇంటర్స్టెల్లార్ మీడియం, అందులో హెవీ ఎలిమెంట్స్ అనేవి దీని బ్లాస్ట్ వల్ల వెళ్తాయి. వీటి వల్ల కొత్త స్టార్స్, ప్లానెట్స్ మరియు లైఫ్ అనేది ఫామ్ అవ్వచ్చు. గెలాక్సీలో ఉండే వివిధ రకాల కెమికల్స్, వాటి కంపోజిషన్ అనేది దీనివల్ల మారచ్చు. సో అందుకోసం అసలు ఏంటి అక్కడ, ఏ విధంగా దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని స్టడీ చేయడం కోసం ఇన్ఫ్యూజ్ అనే మిషన్ ఎవరు లాంచ్ చేశారండి? నాసా. నెక్స్ట్ ఇష్యూ ఈ సిగరెట్స్. WHO అనేది చిల్డ్రన్ని ఈ సిగరెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అన్నారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటాం. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ 13 to 15 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఈ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నారు. ఎందుకు ఈ సిగరెట్ అంటే ఏంటి? మామూలు సిగరెట్ మనం తాగినప్పుడు దాంట్లో ఉండే కార్సినోజన్స్, నికోటిన్ ఉంటుంది జనరల్గా. ఆ నికోటిన్ కంటెంట్ ఇదంతా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ సిగరెట్స్ తెచ్చారు. కానీ ఈ సిగరెట్స్ ఓన్లీ లైట్ ఒక్కటే రావడం కాదు కదా, అందులో కూడా కెమికల్ ఉంటుంది, అందులో కూడా నికోటిన్ వాడుతున్నారు. సో దీనివల్ల కూడా మనకి హెల్త్ రిస్క్స్ ఉంటాయి. అందుకే ఇండియా అసలు ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని ప్రొహిబిట్ చేసింది 2019లోనే. ఈ సిగరెట్స్లో నికోటిన్ అనేది ఉంటుంది, దీనివల్ల హెల్త్ రిస్క్స్ ఉంటాయి. బ్యాన్ ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఈ సిగరెట్స్ తాగడాన్ని వేపింగ్ అని అంటారు. ఈ పదం గుర్తుంచుకోవాలి. మామూలుగా నార్మల్ సిగరెట్స్ అయితే స్మోకింగ్ అని అంటాము.
ఈ సిగరెట్స్ తాగడాన్ని వేపింగ్ అని అంటాము. సో యూత్ వీళ్ళు కూల్గా ఉండాలి, లేకపోతే అట్రాక్టివ్ ఉండాలి, సిగరెట్ తాగడం ఫ్యాషన్, ఇట్లా దీంతో బ్యాన్ చేసినా కొంతమంది వాడుతున్నారు. కానీ నికోటిన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి హెల్త్ మీద ఈ సిగరెట్స్ సంబంధించి జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా WHO చెప్పడం జరిగింది. నెక్స్ట్, పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అసలు ఏంటిది చూద్దాం. మనకి డేటా అనేది మన యొక్క ప్రైవసీకి సంబంధించింది. ఇండియాలో ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా పుట్టస్వామి కేసులో డిక్లేర్ చేశారు. మరి ఆ ఫండమెంటల్ రైట్ టు డేటా అనే దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, డేటా ప్రైవసీ ఎలా ఉండాలి అన్న దానికోసం ఇండియన్ గవర్నమెంట్ అనేది బిఎన్ శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసింది. ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ప్రకారం మనకి డేటా గైడ్లైన్స్, డేటా చట్టం, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా అనేది తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఒక టర్మే ఈ పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, లేదా మనకు సంబంధించినటువంటి 4-5 ఇన్ఫర్మేషన్ సోర్సెస్ని కనుక పెట్టుకుంటే వాటి నుంచి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ ఉంది, ఈ మూడింటిని ఉపయోగించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేయగలమా? సో అలాంటి డేటా ఏదైతే ఉందో దాన్ని పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నంబరు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లాంటివి. సైబర్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ అటాక్స్ అనేవి మన యొక్క పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ని కాంప్రమైజ్ అవుతే అది మన యొక్క ప్రైవసీ హక్కుకి భంగము, అవునా కదా? మరి ప్రైవసీ అంటే ఫండమెంటల్ రైట్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకోసమే బిఎన్ శ్రీకృష్ణ కమిటీ PIIకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇది జస్ట్ ఫ్యాక్చువల్ పాయింట్. మికా వరల్డ్లోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. హ్యూమనాయిడ్ రోబోట్ మికా అనేది ఫస్ట్ రోబోట్ CEOగా ఇది అవ్వడం జరిగింది. హాన్సన్ రోబోటిక్స్ మరియు డిక్టేటర్, సో ఈ పోలిష్ కంపెనీ అనేవి వరల్డ్లోని ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ CEOని మికాగా పేరు పెట్టడం జరిగింది. సో మికా అనగానే ఫస్ట్ AI హ్యూమన్ లైక్ రోబోట్ అని చెప్పేస్తాం అంతే. నెక్స్ట్ ఇష్యూ కృత్రియం AI. మనము కృత్రియం అని పిలుస్తూ ఉంటాం కదా, కృత్రియం అంటే ఆర్టిఫిషియల్ అని. కృత్రియం SI డిజైన్స్ అనేది ఒక కంపెనీ, భావేష్ అగర్వాల్ అనే అతను దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఇది మల్టీలింగ్వల్ AI, తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకొని రిప్లైస్ ఇవ్వగలదు. సో ఇండియన్ ఎకోసిస్టమ్కి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కృత్రియం ప్రో అనే దాన్ని తీసుకొని వస్తున్నారు. దీన్ని బట్టి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కాస్ట్ సేవింగ్ స్ట్రక్చర్తో దీన్ని తీసుకొస్తున్నాము. దీంట్లో ఏమవుతుంది, ఓవరాల్గా ట్రైనింగ్ డేటా, ఎప్పుడైనా AI అనేది మనకి కస్టమైజ్డ్ ఆన్సర్స్ ఇవ్వాలంటే దానికి కొన్ని లక్షలాది డేటా సెట్స్ని ముందు ఇచ్చుంటాం. వాటన్నిటిని డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ద్వారా చదివి కనెక్ట్ చేసుకున్నాకే మనకు ఆ పర్సనలైజ్డ్ సజెషన్స్ ఇవ్వగలదు. సో దీనికి ట్రైనింగ్ సెట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. 22 ఇండియన్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకునే విధంగా కృత్రియం AI అనే టూల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, భాషిని AI. మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ భాషిని అనేటటువంటి AI టూల్ని ఉపయోగించుకోవాలి అన్నారు. ఏంటది ఇంతకీ? ఈ భాషిని టూల్ అనేది మనం ఒక లాంగ్వేజ్లో కంటెంట్ ఇస్తే అది మనకి ఏ అదర్ లాంగ్వేజ్లో కావాలో దాంట్లో ట్రాన్స్లేట్ చేసిస్తుంది. సో కమ్యూనికేషన్ని డైవర్స్ లింగ్విస్టిక్ గ్రూప్స్ మధ్యలో చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక AI డ్రివెన్ మోడల్, ఆండ్రాయిడ్ మరియు iOS యాప్స్లో ఉంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సునో ఇండియా, బోలో ఇండియా, లిఖో ఇండియా, దేఖో ఇండియా ఇట్లా 4 రకాల కాంపోనెంట్స్ని, ఇనిషియేటివ్స్ని భాషిని AI సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా కమ్యూనికేషన్ కోసం, ఇండియాలో మల్టిపుల్ డైవర్స్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో కమ్యూనికేషన్ కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ స్మిషింగ్. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇదిగో స్మిషింగ్ అనే థ్రెట్ ఉంది, సో మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. స్మిషింగ్ అంటే ఏంటి? SMS మరియు ఫిషింగ్ అంటే ఏదైనా ఒక ఈమెయిల్ మనకి చూడడానికి జెన్యూన్గా కనిపిస్తుంది కానీ దాంట్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే
మన అమౌంట్ కట్ అవుతుంది. సో ఇప్పుడు ఈమెయిల్స్ రూపంలో కాకుండా SMS రూపంలో వస్తున్నాయి, అంటే టెక్స్ట్ మెసేజెస్ వస్తాయి. సో ఆ టెక్స్ట్ మెసేజెస్లో వచ్చిన లింక్ని క్లిక్ చేయగానే మన డేటా అనేది చోరీ చేయడం జరుగుతుంది. సో అందుకనే స్మిషింగ్కి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. ఏదైనా సస్పీషియస్ లింక్స్ కానీ అవి ఉంటే వాటి మీద క్లిక్ చేయకూడదు. నెక్స్ట్ ఇష్యూ, కాక్రపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ యొక్క 4th యూనిట్ని క్రిటికాలిటీలోకి తీసుకొని రావడము. క్రిటికాలిటీ అంటే న్యూక్లియర్ రియాక్టర్ అనేది న్యూక్లియర్ రియాక్షన్ మొదలై పవర్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు, దాన్ని క్రిటికాలిటీ అంటాం. మామూలుగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనం ప్రస్తుతానికి మన ఇండియాలోనూ గ్లోబల్గాను విరివిగా వాడుతున్నది ఫిషన్ ఎనర్జీ, విచ్ఛిన్న శక్తి అంటాం. ఇందులో యురేనియం అనేది డివైడ్ అయి ప్లూటోనియం వీటిగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి యురేనియం డివైడ్ అవ్వడానికి న్యూట్రాన్స్తో ఢీ కొట్టిస్తాం. సో ఆ విధంగా ఇది 3 న్యూట్రాన్స్ని ఇస్తుంది. ఆ 3 న్యూట్రాన్స్ ఇంకొక 3 న్యూట్రాన్స్, ఇట్లా చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ చైన్ రియాక్షన్ అన్కంట్రోల్డ్గా వెళ్ళిందనుకోండి, బ్లాస్ట్ అయిపోతుంది. అందుకే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగేది కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఆ విధంగా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరగడానికి దానికి కూడా పవర్ అనేది ముందు అందించాలి కదా. సో ఆ పవర్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఒక స్టేబుల్ కండిషన్కి వస్తే దాన్ని క్రిటికాలిటీ అని పిలుస్తాము. దీంట్లో ఎవరు మరి రెగ్యులేట్ చేస్తారంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. ఇందులో యూనిట్ 4 అనేది ఓవరాల్గా ఇండియాలో 16 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని డెవలప్ చేస్తున్నాము. అందులో ఇదొకటనమాట. కాక్రపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ 3 and 4 అనేవి ఎక్కడున్నాయి? గుజరాత్లో ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సరే, NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇందులో 23 రియాక్టర్స్ని న్యూక్లియర్ రియాక్టర్స్ని ఇది ఆపరేట్ చేస్తూ ఉంది. దాంతోపాటు 9 కొత్తగా 9 యూనిట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాటితో పాటు ఇంకొక 10ని తీసుకొని రావాలి అన్నది మన యొక్క ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, మస్కిటో ఫిష్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వీటిలో మస్కిటో ఫిష్ అనే దాన్ని నీళ్ళలో వదిలి మస్కిటోస్ యొక్క ప్రాబ్లమ్ని తగ్గించాలని చూస్తూనే ఉన్నారు. అసలు ఏంటిది? మీకు మనం ఈ వీడియోలోనే వెక్టార్ బాండ్ డిసీజెస్ అని చదువుకున్నామా. మస్కిటో అనేది వివిధ రకాల వైరసెస్ని, బ్యాక్టీరియాస్ని క్యారీ చేసుకొని దోమలు మనల్ని కుట్టినప్పుడు మనకు ఆ జబ్బు వస్తుంది అనుకున్నాం కదా అండి. ఆ మస్కిటోస్ని తగ్గించడానికి ఇందాక ఆస్ట్రేలియా అక్కడ వోల్బాచియా బ్యాక్టీరియా వాడుతున్నారు. వాటిని మస్కిటోస్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వైరస్ పెరగదనుకున్నాం, గుర్తుందా? సిమిలర్గా మస్కిటో ఫిష్ జనరల్గా గ్యాంబూజియా ఫిష్ అంట. సో దాన్ని నీటి కుంటల్లో వాటిలో వదిలినప్పుడు మస్కిటో లార్వా ఏదైతే ఉందో వాటిని తినేస్తుంది. దాని ద్వారా ఈ పర్టికులర్ మస్కిటో యొక్క గ్రోత్ తక్కువ ఉంటుంది అని. కానీ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి? లోకల్ ఫిష్ కమ్యూనిటీస్ని ఇది డిస్టర్బ్ అనేది చేస్తుంది. అందుకని ఈ పర్టికులర్ ఫిష్ టైప్స్ని మస్కిటో కంట్రోల్కి WHO రికమెండ్ చేయడం లేదు. ఇక్కడ జీన్ డ్రైవ్ టెక్నాలజీ, జెనెటికలీ మోడిఫైడ్ మస్కిటోస్ అంటే ఉన్నటువంటి మస్కిటోస్లో ఆడ మగ మస్కిటోస్ ఉన్నాయనుకోండి, ఆడ మస్కిటోస్లో కనుక అవి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వకుండా స్టెరైల్ అంటారు. స్టెరైల్గా చేస్తే మస్కిటోస్ సంఖ్య తగ్గించవచ్చు కదా. ఆ విధంగా జెనెటిక్ ఇంజనీర్డ్ మస్కిటోస్ ఈ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఓవరాల్గా కాంప్రిహెన్సివ్గా ఈ సమస్యను డీల్ చేయడం కోసం శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి, వెక్టార్ మేనేజ్మెంట్ బెటర్ అవ్వాలి, కమ్యూనిటీ అవేర్గా ఉండాలి. వాటి కోసం దాని ద్వారానే మస్కిటో కంట్రోల్ మరియు డిసీజ్ కంట్రోల్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇష్యూ, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అండ్ క్వాంటమ్ ఆప్టిక్స్. మనకి ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎలా వస్తుంది? వైర్లెస్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటాం. సో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం ఇప్పుడున్న డిజిటైజేషన్లో. అందులో ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఇది ఒక టెక్నాలజీ. ఇందులో థిన్ ఫ్లెక్సిబుల్ ఫైబర్స్ అనేవి గ్లాస్తో తయారు చేస్తారు లేదా ప్లాస్టిక్తో. వాటిలో లైట్ రూపంలో సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎక్కువ దూరం వరకు సిగ్నల్ లాస్ లేకుండా జరుగుతుంది. టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వీటిలో దీన్ని ఎక్కువగా వాడుతున్నాము.
ట్రెడిషనల్ కాపర్ వైర్ కేబుల్స్తో పోలిస్తే ఇందులో తక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, సిగ్నల్ లాస్ తక్కువగా ఉంటుంది, బ్యాండ్విడ్త్ హైగా ఉంటుంది. అందువల్ల ఫైబర్ ఆప్టిక్స్ అనేవి ఇప్పుడు మనం వాడుతూ ఉన్నవి. ఇప్పుడున్న డిజిటల్ రెవల్యూషన్కి కారణం ఈ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అని మనం చెప్పచ్చు. మరి దీనికంటే అడ్వాన్స్డ్గా ఉండేలాగా క్వాంటమ్ ఆప్టిక్స్కి మనం ముందుకెళ్తున్నాము. మరి క్వాంటమ్ ఆప్టిక్స్ ఏంటి? ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఏదైతే ఉందో, అంటే లైట్ మరియు మ్యాటర్ అనేది క్వాంటమ్ లెవెల్లో ఇంటరాక్షన్, దాన్ని క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ ఏం చేస్తుంది, లైట్ అనేది దాని యొక్క ఎమిషన్, అబ్జార్ప్షన్, స్కాటరింగ్ క్వాంటమ్ లెవెల్లో చూస్తాం. అక్కడ ఎంటాంగిల్మెంట్ మరియు సూపర్ పొజిషన్ అంటాం. ఆప్టికల్ సిస్టమ్స్ ఎంటాంగిల్మెంట్ మరియు సూపర్ పొజిషన్ ద్వారా చాలా ఫాస్ట్గా చాలా తక్కువ లేటెన్సీతో హయ్యర్ డేటా స్పీడ్స్ని గెయిన్ చేసేలాగా ఈ క్వాంటమ్ ఆప్టిక్స్ అనేవి పనిచేస్తాయి. ఇది ఎమర్జింగ్ అని చెప్పచ్చు. ఫైబర్ ఆప్టిక్స్ ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్నది అన్నట్టుగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ క్రిస్పర్ థెరపాటిక్స్ అంటే ట్రీట్మెంట్. సికల్ సెల్ అనీమియా, మన బ్లడ్ సెల్స్ ఎస్పెషల్లీ రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్గా ఉంటాయి ఇట్లా. సో అవి సికల్ లాగా ఇలా కొడవల్ షేప్లోకి మారడం. సో ఈ సికల్ సెల్ డిసీజ్ లేదా తలసీమియా, సో వీటికి ట్రీట్మెంట్ కోసం క్రిస్పర్ అనేది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఏదైనా ఫాల్టీ జీన్ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా జీన్ ఎడిటింగ్ అవసరం. అటువంటి టూలే ఈ క్రిస్పర్ అనే టూల్. దాన్ని ఉపయోగించి ఈ సికల్ సెల్ డిసీజ్, తలసేమియా డిసీజ్ రెండూ కూడా జెనెటిక్ డిసీజెస్ కాబట్టి వాటిని ట్రీట్మెంట్ చేయడం కోసం దీన్ని వాడుతున్నాం. క్రిస్పర్ టెక్నాలజీ అనేది బ్యాక్టీరియాలో ఉండే డిఫెన్స్ మెకానిజం. ఏదైనా అన్వాంటెడ్ జెనెటిక్ మెటీరియల్ వస్తే దాన్ని కట్ చేస్తుంది. ఆ మెకానిజంని అర్థం చేసుకుని దాన్ని మనము మన యొక్క సెల్స్లో జీనోమ్ ఎడిటింగ్ కోసం వాడుకుంటున్నాము. సో రీసెంట్గా ఇలాంటి ఒక క్రిస్పర్ థెరపాటిక్సే కాస్గ్వి, ఇదొక అప్రూవ్డ్ థెరపీ. ఇందులో ఏం చేస్తారు, జెనెటిక్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ బ్లడ్ స్టెమ్ సెల్స్లో ఉన్నాయో వాటిని రెక్టిఫై చేస్తాము. ఈ క్రిస్పర్ టెక్నిక్స్ అనేవి బేస్ ఎడిటింగ్ అని, ప్రైమ్ ఎడిటింగ్ అని, ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జీనోమ్ మోడిఫికేషన్స్ అని ప్రిసైజ్గా చేయడానికి హెల్ప్ అవుతాయి. కానీ ఒకవేళ మనము లెట్సే ఈ డిఎన్ఏలో ఈ పర్టికులర్ పార్ట్ ఎడిట్ చేయాలనుకున్నాం, కానీ ఇది కూడా ఎడిట్ అయితే ఆఫ్ టార్గెట్ ఎఫెక్ట్స్ వస్తే ఎట్లా? అలాంటి రిస్క్స్ అయితే ఉన్నాయి. కానీ టెక్నాలజీ ఎప్పుడూ కూడా దానికి రెండు సైడ్స్ ఉంటాయి. రిస్క్ని తగ్గించి బెనిఫిట్స్ని పెంచుకునేలాగా రీసెర్చ్ అనేది ముందుకెళ్ళాలి. మరి ఫైనల్గా ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ 2023కు సంబంధించిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ ఏమున్నాయి చూద్దాం. SSLV D2, దీన్నే EOS 07 మిషన్ అంటాం. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో దీన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ EOS 07తో పాటు ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా జానస్ 1, ఆజాదీ శాట్-2 అనేటటువంటి శాటిలైట్స్ని కూడా ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. SSLV అనేది లో అర్త్ ఆర్బిట్లోకి పేలోడ్స్ని క్యారీ చేయగలిగే క్యాపబిలిటీని ఈ పర్టికులర్ మిషన్ ద్వారా మనం ప్రూవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంచ్ వచ్చి OneWeb India 2 మిషన్. OneWeb అనేది ఒక కంపెనీ. ఇది శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో మల్టిపుల్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది. శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ఇప్పుడు ఏదైతే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వీటి ద్వారా మనం వాడుతున్నామో దాన్ని గ్రౌండ్ బేస్డ్ కాకుండా స్పేస్ బేస్డ్గా ఇవ్వాలి అని శాటిలైట్ ఇంటర్నెట్ దీన్ని తయారు చేస్తున్నారు. స్టార్లింక్ అని, OneWeb అని వీటన్నిటిని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీస్గా మనం చెప్పచ్చు. ఇది LVM-3, మీకు గుర్తుందా, మనము GSLV Mark 3ని LVM-3గా పిలుస్తున్నారు అనుకున్నాం. ఎస్, సో ఈ LVM Mark 3 లేదా GSLV Mark 3 శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా 36 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. 17 మినిట్స్లోనే లో అర్త్ ఆర్బిట్లో వీటన్నిటిని ప్లేస్ చేయడం జరిగింది. ఇందులో మల్టిపుల్ శాటిలైట్స్ కాబట్టి అవి ఒక్కొక్కటి కొలైడ్ అవ్వకూడదు. అలా శాటిలైట్ కొలిజన్ అవ్వకుండా చాలా సఫిస్టికేటెడ్గా ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్ వచ్చేటప్పటికి రీయూజబుల్ లాంచ్ వెహికల్
ఆటోనామస్ ల్యాండింగ్ మిషన్. మామూలుగా లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి శాటిలైట్ని లాంచ్ చేసిన తర్వాత లాస్ట్ ఇది 3 స్టేజ్ లేదా 4 స్టేజ్ అలా ఉంటాయి. పిఎస్ఎల్వి అయితే 4 స్టేజ్, జిఎస్ఎల్వి లేదా MVM-3 అయితే 3 స్టేజ్ ఉన్నాయి. మరి ఇవి లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది మాత్రమే శాటిలైట్ని క్యారీ చేసుకుని వెళ్తుంది. మిగిలినవన్నీ స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కటి వచ్చి సముద్రంలో అలాగా ఏవైతే ఇంకా వాటి యొక్క యూజ్ అయిపోయిందో అవన్నీ వచ్చి ఇక్కడ పడుతూ ఉంటాయి వేస్ట్ లాగా. అలా కాకుండా దాన్ని లాంచ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ కాంపోనెంట్ మొత్తం మళ్ళీ ల్యాండ్ అయిందనుకోండి, దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా, దాన్నే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటారు. దానికి సంబంధించి ఇస్రో అనేది RLV లెక్స్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆటోనామస్ ల్యాండింగ్ అవ్వడం అనేది జరిగింది. హై స్పీడ్ అన్మాన్డ్ ప్రిసైజ్ ల్యాండింగ్ అనేది చేయడం జరిగింది. నావిగేషను మరియు ల్యాండింగ్ టెక్నాలజీస్ ద్వారా ఈ మిషన్ని మనం కంప్లీట్ చేసాం. 2016 నుంచి కూడా RLV మీద ఇస్రో అనేది ప్రయోగాలు అయితే చేస్తూనే ఉంది. నెక్స్ట్ మిషన్ PSLV C-55 లేదా TLOS-2 మిషన్ అంటాం. TLOS-2 మరియు LumiLite-4 అనే శాటిలైట్స్ని PSLV ద్వారా సక్సెస్ఫుల్గా మనం లాంచ్ చేయడం జరిగింది. వీటిలో సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించిన TLOS-2 అనే దాన్ని, అదేవిధంగా LumiLite-4 అనేది మ్యారిటైమ్ సేఫ్టీకి సంబంధించి మనం లాంచ్ చేయడం జరిగింది. మనకు తెలుసు PSLVని రిలయబుల్ లాంచ్ వెహికల్గా మనం పిలుస్తాము. మరి ఇన్ని పదుల శాటిలైట్స్, వందలాది శాటిలైట్స్ని పదులాది మిషన్స్తో దీని ద్వారా మనం లాంచ్ చేశాము. నెక్స్ట్ NVS-01 మిషన్ GSLV F-12 ద్వారా దీన్ని లాంచ్ చేయబడింది. మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు చదువుతున్నవన్నీ కొత్తవి కాదు. 2013 కరెంట్ ఇష్యూస్లో భాగంగా జనవరి టు డిసెంబర్ ఇప్పటి వరకు మనం చదివాం. వాటిలో వచ్చినవే ఒకచోట అన్నిటినీ కలిపి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ స్లైడ్స్ లాస్ట్లో వీటిని ప్లేస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. NVS అంటే మనకు తెలుసు కదా, నావిగేషన్ 1 అని. ఆల్రెడీ IRNSS సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాము. ఇప్పుడు NVS అనే వాటిని సెకండ్ జనరేషన్గా పిలుస్తున్నాం. ఇందులో L1 బ్యాండ్ని, L5 మరియు S బ్యాండ్స్ ఆల్రెడీ IRNSS వాటిలో ఉన్నాయి. వాటికి అడిషనల్గా L1 బ్యాండ్ని యాడ్ చేశాము. దీనివల్ల GPS లాంటి శాటిలైట్ సిస్టమ్స్తో ఇంటిగ్రేషన్ అంటే ఇంటరాపరబిలిటీ అనేది ఈజీ అవుతుంది. సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ ఇందులో రుబీడియం అటామిక్ క్లాక్స్ని వాడడం జరిగింది. ఇది సుపీరియర్ క్వాలిటీతో ఉండేటటువంటి అటామిక్ క్లాక్స్. వీటిని ఇండియాలోనే ఇండిజినస్గా తయారు చేసిన వాటిని ఈ మిషన్లో వాడడం జరిగింది. నెక్స్ట్ LVM-3 ఇందులో భాగంగా చంద్రయాన్-3 మిషన్ జూలై 14న సాఫ్ట్ ల్యాండింగ్ కోసం, మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రయాన్-3 మిషన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ అనేది డెమాన్స్ట్రేట్ అయింది. ప్రగ్యాన్ అనే రోవర్ అనేది సక్సెస్ఫుల్గా మరి మూన్ మీద ల్యాండ్ అయ్యి లూనార్ ఎక్స్ప్లోరేషన్ అంటే మూన్ యొక్క సౌత్ పోల్ మీద ఎక్స్ప్లోరేషన్ కూడా చేయడం జరిగింది. సో చంద్రయాన్-2లో ఏదైతే ల్యాండింగ్లో సమస్యలు వచ్చాయో వాటిని ఎదుర్కొంటూ చంద్రయాన్-3 మిషన్ని మనం లాంచ్ చేశాము. నెక్స్ట్ PSLV C-56, దీన్నే DSSR అని పిలుస్తాము. నియర్ ఈక్వటోరియల్ ఆర్బిట్లో ఈ DSSR సింథటిక్ అపార్చర్ రాడార్ అంటారు. దీన్ని ఆల్ వెదర్ మానిటరింగ్ కోసం లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా PSLV C-56 కింద మనం దీన్ని లాంచ్ చేశాము. నెక్స్ట్ PSLV C-57 ద్వారా ఆదిత్య L1 మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆదిత్య L1 అనేది ఇండియా యొక్క మొట్టమొదటి సోలార్ స్పేస్ మిషన్. దీన్ని L1 లగ్రాంజియన్ పాయింట్ 1లో సన్ మరియు ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. ఇది సోలార్ యాక్టివిటీ, ఎస్పెషలీ సోలార్ వెదర్ ఎలా ఉంది, స్పేస్లో ఉండేటటువంటి సోలార్ సిస్టంలో ఉండే ఎస్పెషలీ సన్ చుట్టూ ఉండేటటువంటి వివిధ డైనమిక్స్ ఏంటి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కావచ్చు, వీటన్నిటిని స్టడీ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. జనవరి 2024లో సక్సెస్ఫుల్గా ఇది ఆర్బిట్లో ప్లేస్ చేసి మనకు అందులో ఉండేటటువంటి ఎక్విప్మెంట్ కూడా వర్క్ అవుతూ డేటాని పంపిస్తూ ఉంది. ఇవి 2023కు సంబంధించినటువంటి
108 కరెంట్ ఇష్యూస్ ఎస్ఎన్టీకి సంబంధించి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ, క్వరీస్ కానీ, క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. దీని తర్వాత 2024కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ని కంటిన్యూ చేద్దాం.